అసలు మీకోసం కొన్ని మంచి విషయాలు, మంచి వాస్తవాలు చెప్తాను వినండి. ఒక మగవాడు మృగంలా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఇక స్త్రీ మహంకాళిలా మారడంలో తప్పు లేదు కాదంటారా? ఒక నిజమైన మగవాడు తనంటే ఇష్టం లేని ఆడదాన్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడు. ఇక ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమెని వదిలిపెట్టడు. ఒక నిజమైన మగవాడు లక్షణం స్త్రీని వేధించడం, బాధించడం కాదు, ప్రేమతో సాధించుకోవడం. గుర్తుంచుకోండి, అల్లుడు మంచివాడైతే ఇంటికి ఇంకో కొడుకు వచ్చినట్లే. అదే అల్లుడు చెడ్డవాడైతే ప్రేమగా పెంచుకున్న కూతురు బ్రతికి ఉన్న మరణించినట్లే. ఆడపిల్లను వదిలించుకుందామని ఎవరెవరికో ఇచ్చి పెళ్లిళ్ళు చేయకండి. ఒక్కసారి పెళ్ళైతే తన ఇంటికి తానే పారాయి అవుతుంది. పుట్టిన ఇంటికే బంధువుగా వచ్చేంత ఘోరమైన పరిస్థితి స్త్రీది. అటు అత్తగారిల్లు సొంతం కాదు, ఇటు పుట్టినిల్లు శాశ్వతం కాదు. కూతురు సంతోషం కోసం కులాన్ని, మతాన్ని, స్థాయిని వదిలేసిన నాన్నల కంటే నాన్న పరువు కోసం తాలికి తల వంచి కనిపించకుండా ఏడుస్తున్న కూతుళ్ళే ఎక్కువ కాదంటారా? ఎప్పుడైనా ఒకరి కోరికకు అలాగే ఆశకు భంగం కలిగితే ఇక అప్పుడు వారి హృదయం క్రోధంతో నిండిపోతుంది. తన నిరాశకు అలాగే బాధకు కారణమైన వ్యక్తిని దండించే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇలా మన కోరికకు, ఆశకు భంగం కలగడం అనేది ఎప్పుడు ఇంకొకరి అపరాధమే అవుతుంది. కోరికలు నెరవేరకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. కొన్ని కోరికలు అనుకోని విధంగా సఫలం కాకుంటే ఇక మరికొన్నిటికి విధి కారణం కావచ్చు. అయినా అప్పుడప్పుడు కోరికల స్వరూపం ఎలా ఉంటుంది అంటే అవి సఫలం కాలేనివై ఉంటాయి. మరి పరిస్థితుల్ని విచారించకుండా ఇంకొకరి అపారధలను తప్పు పట్టడం ఎప్పటికీ న్యాయం కాదు, అది ప్రతీకారం అవుతుంది. ఇక న్యాయానికి ఆధారమైనది దయ, ఇంకా కరుణ. అలాగే ప్రతీకారానికి ఆధారం క్రోధం, ఇంకా అహంకారం. అంటే హృదయంలో కరుణని ధారణ చేయకుండా ఇంకొకరి అపరాధం గురించి న్యాయ విచారణ చేయడం, దానికి వారిని దండించడం పూర్తిగా ధర్మ విరుద్ధం కాదంటారా? మీరే ఆలోచించండి. దానం ఇవ్వాలి అనిపించినప్పుడు అలా ఇవ్వండి, తప్పులేదు. కానీ సలహాలు మాత్రం అడిగినప్పుడే ఇవ్వండి. ఎందుకంటే ఉచిత సలహాలకు ఎవ్వరు నిలువనించరు. కాబట్టి అర్థమైందనుకుంటా. ప్రేమించడం గొప్పేం కాదు, విడిపోతే అన్ని తట్టుకొని నిలబడటం గొప్ప. అప్పుడు మీతో ఉండేవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉండేవాళ్ళు అనుకుంటే అది ఖచ్చితంగా మీ పొరపాటే అవుతుంది. ఎవరు ఉన్నా లేకపోయినా నీకంటూ కొన్ని విడిపించుకోలేని బాధ్యతలున్నాయి. ప్రేమలో బాధ్యత ఉంటుందో లేదో తెలియదు, కానీ బాధ్యతలో మాత్రం ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. అందుకే వివాహమైన
కొత్తలో మా అమ్మాయిని చూసుకునే బాధ్యత మీపైనే పెడుతున్నామయ్యా అంటారు. గుర్తుంచుకోండి, బాధ్యతల్ని వదులుకున్న మనిషి దారాన్ని తెంపుకున్న గాలిపటంతో సమానం అని. అర్థమైందనుకుంటా. ఒక కుండతో నీళ్లు మోస్తేనే మనం ఎంతో దూరం నడవలేము, అవునా? అలాంటిది ఎన్నో బాధల్ని, ఎంతో దుఃఖాన్ని, ఎన్నో అవమానాల్ని మోస్తూ ఇంకెంత దూరమని వెళ్ళగలము? ఇక్కడ ఎవరు కూడా పడకుండా పైకి రాలేదు, వచ్చినా కూడా మళ్ళీ పడకుండా లేరు. బరువును మోస్తూ సముద్రాన్ని ఈదగలమేమో, కానీ జీవితాన్ని కాదు. అందుకే జీవితంలో ఏది మోయకండి. పొగడ్తలు అవి ఇంకా బరువైనవి. బరువు ఎంత తేలికైతే అంత ఎక్కువ దూరం నడవగలవు. అర్థమైందనుకుంటా. రొమ్ము చూపి ఆకాశానికి ఎదురెళ్లే ధైర్యం పక్షికే ఇచ్చాడు. తనువును నరికిన మళ్ళీ చిగురించే గుణం చెట్టుకే ఇచ్చాడు. నారాయణుడికి బాగా తెలుసు ఏది ఎవరికి ఇవ్వాలో. అందుకే నీతో కొండలేమి మోయనివ్వడం లేదు. ఇప్పుడు నీకున్న కష్టాలన్నిటినీ తట్టుకోగలవు అని ప్రాగడంగా నమ్మే వాటినే నీకు ఇచ్చాడు. పిరికి వారిలా ఉండకండి, ఎదుర్కోండి. ఎవరికి లొంగకూడదు, దేని నుండి తప్పుకోకూడదు. మీ కష్టపడే తత్వం చూసి కష్టానికి కష్టం కలగాలి. ధైర్యంగా ఎదుర్కోండి. మనతో ఉండలేక నటించే వాళ్ళకంటే నటించలేక వదిలి వెళ్ళిన వాళ్ళకే ఎక్కువ కృతజ్ఞతలతో ఉండండి. గుర్తుంచుకోండి, డబ్బుకు మించిన కోరికలు ఉన్నా, ఆకలికి మించిన తిండి తిన్నా నిద్ర పట్టదు. అర్థమైందనుకుంటా. అతికించిన కొన్ని రోజులే అందంగా ఉంటాయి. అవి వస్తువులైనా బంధాలైనా. కాదంటారా? అలవాట్లనే కాదు, కొన్నిసార్లు అలవాటు అయినా వాళ్ళని కూడా వదిలిపెట్టక తప్పదు. తెంచుకుంటేనే జీవితం ఉంటుంది. పుట్టినప్పుడు తల్లి పేరు నుండి మనల్ని కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్లను, బాధలో ఉన్నప్పుడు బరువుని, ఎంతో కాలం లేని ప్రేమని చూపించనులేరు. ఉన్న ప్రేమని దాచుకొనలేరు. కాస్త ఓపికతో ఉండండి. ఇక అందరికీ మంచి జరుగుతుంది. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.